Hi, hello and welcome to Math Fair. In this video, we are going to continue the previous year questions from the chapter quadratic equation. So last video లో మనం 2015 నుండి 17 వరకు వచ్చిన క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు 2018 నుండి 20 వరకు ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ ద 2018 ఇయర్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ the condition for ax square plus bx plus c equals to 0 to be quadratic equation. So ఇది quadratic equation చెప్పడానికి కండిషన్ ఏంటి అంటున్నాడు. ఆప్షన్స్ ఆర్ a comma b comma c r r means what? R means real numbers. అవి రియల్ నెంబర్స్ అని అంటున్నాడు. ఓకే, సెకండ్ ఆప్షన్ a equal to 0 c not equals to 0. a equal to 0 అవ్వచ్చు, అసలు a equal to 0 అవ్వద్దు. వై? ఇఫ్ a equals to 0 అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం క్యాన్సల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. ఆ 0 అయిపోతే మనకు bx plus c అప్పుడు క్వాడ్రాటిక్ ఎట్లా చెప్తాం? క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలి. సో a అనేది 0 అవ్వకూడదు. a should not be equal to 0. థర్డ్ ఆప్షన్ ఏముంది? a not equal to 0 అదే ఉందిగా. సో ఆప్షన్ 3 is the correct answer. సో ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంది కదా, సో a 0 is also రియల్ నెంబర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, a 0 అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు. సో ఈ ఆప్షన్ అవ్వదు, a 0 అవ్వకూడదు. ఇక్కడ a equals 0 అనే ఇచ్చాడు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, the difference between two consecutive positive integers is dash. డిఫరెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ని డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? టేక్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ అండ్ టేకింగ్ 2, 3 వీటి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది? సో ఫస్ట్ మనం బిగ్ నెంబర్ తీసుకోవాలి. 3 - 2 3 - చేస్తే 1 వస్తుంది. మళ్ళీ వేరే నెంబర్స్ తీసుకుందాం. 69 - 68. సో ఈ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిఫరెన్స్ చేస్తే ఆల్వేస్ వి విల్ గెట్ 1. సో దీనికి మనం ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ సాటిస్ఫై అయింది కాబట్టి మిగిలిన వాటి కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రూట్స్ ఆఫ్ x² + 6x + 5 = 0 డాష్. సో దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ లో స్ప్లిట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. x², సో 6x ఎలా రాస్తున్నా అంటే సో మన ఇక్కడ 5 ఉందిగా. సో 5 ఫ్యాక్టర్స్, 1 5 is 5. సో 5x + x + 5 = 0. then x కామన్, x + 5 ఇక్కడ 1 కామన్. సో ఏం లేకుండా 1 కామన్ తీసుకోవాలి. x + 5 = 0. సో ఇక్కడ x + 5 is కామన్, ఈ కామన్ పోతే x + 1 మిగిలిందిగా. సో x + 1 = 0. టేక్ 0 ఫర్ సపరేట్ టర్మ్స్, సపరేట్ 2 టర్మ్స్. x + 1 = 0. ట్రాన్స్పోజ్ చేస్తే x equals to -5, here x equals to -1. So -1 and -5 are the zeros. Option 3 is the correct answer. Next question, if 65 diagonals are drawn to a polygon of n sides. So a polygon on the polygon means what? The closed shape with the line segment. The closed shape with the line segment. మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయట తెలీదు. ఆఫ్ n sides, ఆ సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n? సో ఆ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇచ్చాడు. సో మనకు స్క్వేర్ అనుకోండి, దానికి 2 డయాగనల్స్ వస్తాయి. రెక్టాంగిల్ కి 2 డయాగనల్స్ వస్తాయి. సో స్క్వేర్ 4 సైడ్స్ ఉంటే 2 డయాగనల్స్ వచ్చాయి. అలా అని నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ కాదు. సో టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్, we have one formula. అదేంటంటే, సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఈక్వల్ టు n of n - 3/2. సో ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఐ థింక్ 5.2 లో ఉంటుంది క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా. హియర్ n is the number of sides. ఇక్కడ మన డయాగనల్స్ ఏంటో తెలుసు కదా, 65 సబ్స్టిట్యూట్ చేద్దాం. 65 = n of n - 3/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ వస్తుంది. ట్రాన్స్పోజ్ చేద్దాం. 65 3s are 130 = n into n, n² - n into 3 3n. ఈ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు n² - 3n - 130 = 0. సో మనం సింప్లిఫై చేస్తే n వాల్యూ వస్తుంది. సో 130 మన క్వాడ్రాటిక్ యూజ్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలంటే 130 అంటే 13 10s 130, 13 - 0 వస్తుంది కదా. సో దీన్ని ఏం రాస్తున్నా అంటే నేను -13n + 10n - 130 = 0. Same thing is repeating here. Factorization, n - 13 plus ఇక్కడ 10 కామన్ తీసుకుంటే n - 13 = 0. సో మనం n - 13 as కామన్. సో n - 13 తీస్తే n + 10 వస్తుంది.
ఈక్వల్ 0. సో టేక్ 0 ఫర్ బోత్ టర్మ్స్. అప్పుడు ఏమొస్తుంది n plus 13 ఈక్వల్ టు 0 అండ్ సారీ n minus 13 ఈక్వల్ టు 0 అండ్ n plus 10 ఈక్వల్ టు 0. ట్రాన్స్పోజ్ చేస్తే n ఈక్వల్ టు ప్లస్ 13 n ఈక్వల్ టు మైనస్ 10. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్, రైట్? సైడ్స్ నెగటివ్ ఉంటుందా? ఉండదు. సో n వాల్యూ 13. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2019 లో వచ్చిన లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఈ చాప్టర్ నుండి. If roots of x square plus kx plus 3 equals to 0 are equal. So the roots are equal. Then the value of k. Roots are equal. When they are equal, the discriminant is equal to 0. అంటే మనం ఏం చేయాలి? b square minus 4ac equal to 0 చేస్తే k వాల్యూ వస్తుంది. సో b square ఇక్కడ మరి abc వాల్యూస్ ఏంటి? a వాల్యూ is the quotient of x square అంటే 1. సో it is b, it is c. సో a b c తీసుకెళ్లి డిస్క్రిమినెంట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a వాల్యూ 1 c వాల్యూ 3 ఈక్వల్ టు 0. సో k స్క్వేర్ మైనస్ 4 1 4 4 3 12 k స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0. 12 ట్రాన్స్పోజ్ చేద్దాం. సో k స్క్వేర్ ఈక్వల్ టు 12. దెన్ k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ సారీ k ఈక్వల్స్ టు అండర్ రూట్ 12. రూట్ 12 ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు ఆప్షన్ రూట్ 12 లేదుగా. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎలా అంటే 12 ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 6 2 3 3 1 స్క్వేర్ రూట్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఒకసారి రాసుకుందాం. సింగిల్ ఉందిగా, సో దాన్ని రూట్ 3 అని రాయాలి. సో 2 రూట్ 3 స్క్వేర్ కాబట్టి k వాల్యూ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3. సో ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next last question in 2019. Discriminant of this equation. Discriminant అంటే ఏంటి? b square minus 4ac. So a value ఏంటి? a is value 2. So b value minus 6, c value 3. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. b square అంటే ఏమొస్తుంది? minus 6 square is 36 minus 4 into a into c. a 2, c value is 3. So 36 minus 4 2 ja 8 8 3 ja 24. 36 minus 24 is 12. So discriminant is 12. Which option? Option 2 is the correct. Now finally last year adi 2020 lo ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. In the year 2020 we got 3 questions from this chapter. 3 marks వచ్చాయి. అవి ఏంటో చూడండి. If the roots of 2x square plus kx plus 3 equals 0 are real and equal. Real and equal. When they are real and equal, if the discriminant equal to 0. మీరు చూస్తే కంపల్సరీ మనకు నేచర్ ఆఫ్ ద జీరోస్ లో, నేచర్ ఆఫ్ ద రూట్స్ లో మనకు డామ్ షూర్ గా రియల్ అండ్ ఈక్వల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడే ఈక్వల్ టు 0 అయితే ట్రాన్స్పోజ్ చేసి సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 అయితే సాల్వ్ చేసే ఛాన్స్ లేదు ఇప్పుడు మనకి. సో కంపల్సరీ రియల్ అండ్ ఈక్వల్ 0 అయినా వస్తుంది. అప్పుడు డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 చేయాలి. సో దీని డిస్క్రిమినెంట్ 0 చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో a వాల్యూ డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇక్కడ a వాల్యూ 2, b వాల్యూ k అండ్ ద c వాల్యూ ఇస్ 3. సో మనకి b స్క్వేర్ మైనస్ 4ac కదా, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ b స్క్వేర్ అంటే k స్క్వేర్ minus 4ac అంటే 4 into a value 2 into c value 3 equal to 0. ఇక్కడ ఏమొస్తుంది? k square minus 4 to 8 8 3 ja 24 equal to 0. ట్రాన్స్పోజ్ చేస్తే k square equal to 24 అంటే k equal to under root 24. root 24 ఉండాలి అందులో. సో మనం దీన్ని కూడా సింప్లిఫై చేయాలి. 24 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 2 12 ja 24, 2 6 2 3 3 1. సో 2 2 ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి రాసుకుందాం. 2 ఇంటూ ఇవి సపరేట్ ఉన్నాయిగా, సో రూట్ 6. సో 2 రూట్ 6 k వాల్యూ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు c బై a. సో ఇది c, ఇది a కదా. సో c బై a చేద్దాం అంటే మైనస్ రూట్ 3 బై రూట్ 3. రూట్ 3 క్యాన్సల్, మైనస్ 1. సో మైనస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మైనస్ 1. లాస్ట్ క్వశ్చన్.
రూట్స్ ఆఫ్ 5x² మైనస్ 8x మైనస్ 4 ఆర్. దీని రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయొచ్చు ఆర్ ఫ్యాక్టరైజేషన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. సో ఏసీ ఏ ఇంటూ అంటే 5 4 జా 20. సో ఇది మైనస్ ఉంది కాబట్టి -20. నేను ప్లస్ అని అజ్యూమ్ చేసుకొని చేస్తున్నా. మళ్ళీ చేంజ్ చేస్తా సైన్. 2 10 జా 4 5 జా. సో మనకు కావాల్సింది -20 కాబట్టి మిడిల్ టర్మ్ 8 ఉంది. సో మనం ఇక్కడ -10 ప్లస్ 2 తీసుకుంటే సాటిస్ఫై అవుతాయి. సో 5x² మైనస్ 10x plus 2x minus 4 equal to 0. From here 5x is common, so x minus 2 will be left. From here 2 is common, so x minus 2 is left. Again x minus 2 common here. Appudu enti 5x plus 2 migulutadi equal to 0. Now two terms equal to 0 cheddam. X minus 2 equal to 0 and 5x plus 2 equal to 0. ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్స్ టు 2. ఇక్కడ చేస్తే ఏమొస్తుంది 5x ఈక్వల్ టు -2, దెన్ x ఈక్వల్ టు -2/5. సో 2, -2/5. 2, -2/5 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ గా మన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్న టాపిక్ ఏంటంటే solution or roots of the quadratic equation. Find the solution or find the roots of the quadratic equation. Ela you can use factorization method or quadratic formula. So compulsory solution or root find out cheyamani ostadi. Next discriminant. చూసారు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి డిస్క్రిమినెంట్ పైన. సో ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అని కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. సో ఈక్వేషన్ ఇచ్చి దాని నేచర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు ఆర్ దాని నేచర్ ఇచ్చి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందాక చూస్తాం కదా ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద కే వాల్యూ అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మనం పర్ఫెక్ట్ అయితే ఇందులో మనకు మాక్సిమం 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 5 మార్క్స్ మనం పోగొట్టేసుకున్నట్టే. సో దిస్ ఈస్ అబౌట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ పాలిసెట్ 2021. So next I will come with the progression chapter. If you have any doubts remaining these topics, you can ask me in the comment section. See you in the next video. Thank you.